ముందు నుంచి కూడా లండన్‌లో యాంటీ ఇమ్మిగ్రెంట్ ఉద్యమాలనేవి ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నదైతే స్కేల్‌లో చాలా పెద్దదని చెప్పొచ్చు. హ్మ్. నిన్న దాదాపు 1,10,000 నుంచి 1,50,000 మంది వరకు లండన్ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రొసెషన్ చేశారు. హ్మ్. దీన్ని లీడ్ చేసిందొచ్చి టామీ రాబిన్సన్ అనే ఒక యాంటీ ఇమ్మిగ్రెంట్ ఉద్యమకారుడు. అతను అనేక సార్లు జైలుకి కూడా పోయేసొచ్చాడు. అతని అసలు పేరు స్టీఫెన్ యాక్స్‌లీ లెనన్. ఇతను టామీ రాబిన్సన్ అని పేరు పెట్టుకున్నాడు. ఇతను యాంటీ ఇమ్మిగ్రెంటు, యాంటీ ఇస్లామిస్ట్ కూడా అనమాట. అంటే ముస్లింలని యూకే నుంచి తరిమేయాలని, ఇమ్మిగ్రెంట్స్‌ని యూకే నుంచి తరిమేయాలని ఇతను ఎప్పటినుంచో ఉద్యమాలు చేయడం. కొంతమంది టీముని రెడీ చేసుకొని వేరే ఇమ్మిగ్రెంట్స్ వేరే దేశస్తులు లండన్‌లో లేకపోతే యూకేలో ఉంటే వాళ్ళ మీద దాడులు చేయించడం. ఇవన్నీ కూడా ఇతను చేస్తున్నాడు. ఇప్పుడు ఇతని ఆధ్వర్యంలో నిన్న లండన్ వీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎందుకంటే నేపాల్‌లో సక్సెస్ కూడా అయ్యి గవర్నమెంట్‌నే మార్చేయగలిగారు. ఇప్పుడు అదే పద్ధతిలో లండన్‌లో కూడా ఉద్యమం మొదలైనట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే దీని నేపథ్యం వేరు, నేపాల్‌ది వేరు. నేపాల్‌లో ఏందంటే కరప్షన్ ఎక్కువ ఉండడం, అక్కడ నెపోటిజం అంటే రాజకీయ నాయకుల పిల్లలకి అన్ని ఉద్యోగాలు కాబట్టి అన్నీ దొరకడం, మామూలు వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించి 20% వరకు నిరుద్యోగం ఉండడం, తర్వాత తీవ్రమైన అణచివేత, సోషల్ మీడియా 26 ప్లాట్‌ఫామ్స్‌ని బ్యాన్ చేయడం. ఈ కారణాల వల్ల అక్కడ ఉద్యమం వచ్చాయి. కానీ ఇక్కడ లండన్‌లో జరిగిన ఉద్యమం ప్రధానంగా ఏముందంటే వలసదారులకు వ్యతిరేకంగా యాంటీ ఇమ్మిగ్రెంట్స్ మనం అక్కడ వెళ్ళి ఉన్నారు చాలామంది. అంటే లండన్ మొత్తం యూకేలో 4 ప్రాంతాలను కలిపి యూకే అంటారు. యూకే అంటే ద యునైటెడ్ కింగ్‌డమ్. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 4 ఉంటాయి. 1 ఇంగ్లాండ్ ఉంటది, 2 వేల్స్ ఉంటాయి, 3 నార్థర్న్ ఐర్లాండ్ ఉంటది, 4 స్కాట్లాండ్ ఉంటది. ఈ 4ని కలిపి యూకే అని పిలుస్తారు. యూకే మొత్తం పాపులేషన్ అరౌండ్ 6 క్రోర్స్. అందులో ఇమ్మిగ్రెంట్స్ పాపులేషన్ 1,70,00,000. అంటే దాదాపు 16% ఓవరాల్ పాపులేషన్‌లో బయటోళ్ళే ఉన్నారు. అప్పుడు కూడా మనం ఆస్ట్రేలియా కూడా మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియా కూడా యాంటీ ఇమ్మిగ్రెంట్స్ ప్రదర్శనలు జరిగాయి ఆ మధ్య. దాని మీద నేను వీడియో చేశాను. అప్పుడు కూడా మోర్ దెన్ 10-12% ఆఫ్ ఆస్ట్రేలియన్ పాపులేషన్‌లో ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ ఉంది. అంటే ఈ వరల్డ్ వైడ్‌గా ఏందంటే ఆయా కొన్ని దేశాల్లో అంతర్గత సంక్షోభాలు, యుద్ధాలు రావడం, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కావచ్చు, లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్‌లో కావచ్చు, లేకపోతే ఏషియన్ కంట్రీస్‌లో చాలా వాటిలో మయన్మార్ లాంటి దేశాల్లో కావచ్చు, తర్వాత ఉక్రెయిన్ పాపులేషను చాలామంది వెళ్ళిపోతారు రష్యా నుంచి, ఉక్రెయిన్ నుంచి. ఇలాగా అనేక దేశాల్లో ఉండే రకరకాల ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్‌ల నుంచి ప్రజలు వేరే దేశాలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మన దేశం నుంచి ఏం జరుగుతుందంటే, మన దేశంలో మంచి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల, ఎందుకంటే ఇండియాలో కూడా 15% వరకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఉంది. సో రెండోది ఏంటంటే ఇంకొంత బెటర్‌గా ఉంటది కాబట్టి వెళ్ళడం. ఒక్క అమెరికాలోనే మన వాళ్ళు 54 లక్షలు ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్‌లో దాదాపు 90 లక్షల పైన ఉన్నారు. ఇలాగా మన దేశంలో నుంచి కూడా యూకే గాని మిగతా ప్రాంతాలకి, యూకే లాంటిదైతే మనకి వాళ్ళకి ఎప్పటినుంచో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని 200 ఏళ్ళు పరిపాలించాలి కాబట్టి అప్పుడే కూడా చాలామంది అక్కడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో ఇలాగ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాపులేషన్ అక్కడికి పోవడం వల్ల అక్కడ ఒకటి నిరుద్యోగం, రెండోది హౌసింగ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మొన్ననే మా ఫ్రెండు ఒకాయన అక్కడ నెదర్‌లాండ్స్‌లో ఇల్లు కొన్నాడు. అతను చెప్తున్నాడు విపరీతంగా రెంట్లు పెరిగిపోయినాయి. అసలు ఎవరు సిటీస్‌లో ఉండే పరిస్థితి లేదు. ఎక్కడో పోయి ఔట్‌స్కర్ట్స్‌లో దూరంగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. రెండోది ట్రావెలర్స్ ఎక్కువ వచ్చి అక్కడ పడిపోవడం అవన్నీ జరుగుతుంది. హౌసింగ్ ప్రాబ్లమ్ చాలా చోట్ల తీవ్రంగా ఉంది రెంట్‌లో. సో రెండవది ఏంటంటే వాళ్ళ జీవన ప్రమాణాల అన్ని రేట్లు కూడా పెరిగిపోతాయి. వీళ్ళు వెళ్ళి అక్కడ పడడం వల్ల అన్ని రేట్లు పెరిగిపోతాయి. మూడోది ఏంటంటే కల్చరల్ డామినేషన్. ఇప్పుడు ఈ టామీ రాబిన్సన్ కూడా ఏమి స్లోగన్ ఇచ్చాడంటే కల్చరల్ రెవల్యూషన్ ఇది అని స్లోగన్ ఇచ్చాడు. సో కల్చర్ ఇప్పుడు ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరి కల్చర్ను వాళ్ళు అసెప్ట్ చేసుకోవడం అనేది పెరిగింది. దీనివల్ల మన కల్చరల్‌గా వేరే వాళ్ళు ఉంటాయి. ఇక్కడ కూడా ఇప్పుడు ఆంధ్ర మూవ్‌మెంట్‌లో కూడా కల్చరల్ యాంగిల్ ఉంది. వాళ్ళు మన భాషను కించపరుస్తున్నారని తెలంగాణ వాళ్ళు ఫీల్ కావడం, మన యాసని, మన భాషని కించపరుస్తున్నాడు, మన సంస్కృతిని వాళ్ళు కించపరుస్తున్నారన్నది కూడా ఇక్కడ ప్రధానమైన యాంగిల్.
ఇప్పుడు మారవారి దీంట్లో కూడా అది మారవారీలు వచ్చి నార్త్ ఇండియా కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోజ్ చేస్తున్నారు అని. ఈ కల్చరల్ కాన్ఫ్లిక్ట్ కూడా యూకేలో కూడా అదే జరుగుతుంది అనమాట. అందుకని ఈ రాబిన్సన్ ఇది కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అంటున్నాడు. అయితే దీనికి డైరెక్ట్ లింక్ అమెరికాకు కూడా ఉంది. అమెరికాలో మొన్న ట్రంప్కి రైట్ హ్యాండ్ ఉన్న చార్లీ కిర్క్ అనే అతన్ని అతి దారుణంగా చంపారు. ఈ చార్లీ కిర్క్ ఎవడంటే అతను రైటిస్ట్ గై. అంటే అతను నల్లవాళ్ళకి వ్యతిరేకి, ఇమ్మిగ్రెంట్స్కి వ్యతిరేకి, భారతీయులకి వ్యతిరేకి, ఇలాగా అతను వైట్ క్రిస్టియన్ చావనిస్ట్ అని చెప్పొచ్చు. రేసియల్ సుప్రమసీని బోధించేవాడు. అందుకని అతనికి వ్యతిరేకత బలంగా ఉంది. అందుకే ఇప్పుడు ఏమంటే ఇతను ఈ చార్లీ కిర్క్ అనేవాడు ట్రంప్కే కాదు ఎలాన్ మస్క్ కూడా